హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. హిందువుల ప్రతి ఒక్కరికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఒక ధైర్యం. ఇలా మీసం తిప్పి మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ అని చెప్పేసి చాలామంది గుండెలు బాదుకుంటారు. రీసెంట్గా అంటే ఈరోజు నేను ఒక పోస్ట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ది అండ్ పద్మిని గారిది ఒక బ్యాంక్యూట్ హాల్లో టాయిలెట్స్ పైన మెయిల్కి ఛత్రపతి శివాజీ మహారాజ్ది వేశారు, ఫీమేల్కి పద్మిని గారిది వేశారు. అసలు ఎందుకు ఇలా వేశారు, అసలు ఏం జరిగింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు దాసరి విజ్ఞాన్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఒక బ్యాంక్యూట్ హాల్లో, ఆగ్రాకి దగ్గరలో ఉన్న బ్యాంక్యూట్ హాల్లో మేల్ టాయిలెట్స్కి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫోటో వేశారు, ఫీమేల్స్కి పద్మిని గారిది వేశారు. అసలు ఎందుకు వేశారు, ఏంటిది, ఇది మళ్ళీ ఒక యుద్ధానికి దారి తీస్తుందా, లేక ఛత్రపతి శివాజీ మహారాజ్ బర్త్డే రోజు గొడవలేని దానికి కారణంగా ఇలా వేశారంటారా? లేదు, ఇది యాక్చువల్గా అది బయటకు రావడం మంచి విషయం అయింది, మాట్లాడుకునే టాపిక్కే. నేను ఇక్కడ ఏమనుకుంటుంటే ఆ ఇంటీరియర్ ఎవరైతే చేశాడో వాడి తప్పిదం అనుకుంటున్నా. కావాలని చేశారనేది అనుకోను దేవుడి దయ వల్ల. ఎందుకంటే ఏమో అట్లా ఊహించడానికి కూడా బాగాలేదు. మాట్లాడితే మళ్ళీ మత విద్వేషాలు ఇలా రెచ్చగొట్టినట్టు ఉంటుంది. ఏదో వద్దు, మేబీ బై మిస్టేక్ పెట్టారనుకుని ఈ టాపిక్ మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విషయం ఏంటంటే మేల్ ఫీమేల్కి ఆల్రెడీ బొమ్మలు ఉన్నాయి. ఇటు వచ్చి అటు వెళ్ళాలి ఫీమేల్, ఇటు వచ్చి ఇటు వెళ్ళాలి మేల్. అవును, ఆల్మోస్ట్ అన్ని మాల్స్ దగ్గర అలాగే ఉంటది. ఇటు వెళ్ళేది, ఇలా వెళ్ళే దగ్గర మీకు ఇంత స్పేస్ ఉంటది అక్కడ. లైక్ ఇన్ రెస్టారెంట్స్ కానీ లేకపోతే ఏదైనా బ్యాంక్వెట్ హాల్స్ లో కానీ రిచ్ గా ఇంత స్పేస్ ఉంటది. కొంతమంది ఏం చేస్తారంటే కింద ఏవో లైట్లు ఇట్లా వేసి ఇట్లా ఫోకస్ చేస్తారు, ఏదైనా ఇక్కడ ఒక చిన్న సీనరీ పెడతారు. ఇంకొంతమంది ఏం చేస్తారు అక్కడ ఏదైనా చెట్టో ఏదో పెడతారు. అంటే బికాజ్ అది ఒక లగ్జరీ బ్యాంక్వెట్ హాల్ కాబట్టి ప్రతి స్పేస్ ని కళాత్మకంగా వాడు ఏదో తీర్చిదిద్దాలి. లాంగ్ వ్యూలో చూస్తే వీడికి ఈ గోడ ఆ గోడ ప్లెయిన్ గా కనబడింది. సరే ఏదో పెడదాం అనుకున్నాడు. ఆ హాల్ థీమ్ అంతా కూడా కొంచెం పురాతన థీమ్ లాగా, ఇప్పుడు మనకి గోల్కొండ హోటల్కి వెళ్తే ఎక్కువ నిజాం సంప్రదాయం ఉట్టిపడేలాగా అన్నీ ఉంటాయి. అట్లా ఏమైనా చేద్దాం అనుకొని అటువైపు ఏమో శంభాజీ గారి ఫేస్, ఇటువైపు ఏమో పద్మిని గారి ఫేస్ వేసి పెట్టాడు. ఇంత పటాలు శివాజీ గారి ఫేస్, పద్మిని గారి ఫేస్. ఇక్కడ విచిత్రమైనా సరే అది ఎప్పటి నుంచో రన్ అవుతా ఉంది. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, టాయిలెట్లు పోసుకుంటున్నారు, వస్తున్నారు. ఎవడో ఒకడు చూసేవాడు ఉంటాడుగా. ఒక ఆయన చూసి రే ఏంటిది అని చెప్పి వీడియో తీసి వేస్తే ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. అది కూడా వైరల్ అవ్వక ఎప్పుడు వైరల్ అవుతాయంటే మనకు సంబంధించి ఇట్లాంటివన్నీ ఆ రీసెంట్ డేస్ లో దానికి సంబంధించి ఏదో ఉన్నప్పుడే వైరల్ అవుతాయి. మొన్నే కదా ఆయన మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం, జయంతి. చిన్న చిన్న గొడవలు కూడా అయ్యాయి ఒకటో రెండో చోట్ల. సరే వాటి గురించి ఎందుకులే. ఇదే టైంలో ఇది బాగా వైరల్ అయ్యేసరికి దీని గురించి మాట్లాడుతున్నాం. సరే ఇది పోనీ తెలుసో తెలియక చేసిన తప్పిదంగా కాసేపు క్షమిద్దాం. రెగ్యులర్గా మనుషులు చేసే పొరపాట్లు మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బ్యాంక్వెట్ హాల్ కాబట్టి ఇదే హోటల్ ఇండస్ట్రీతో మాట్లాడదాం. ఈ 4 స్టార్ 3 స్టార్ 5 స్టార్ హోటల్స్ అన్ని కూడా నేనే పర్సనల్ గమనించి మన హైదరాబాద్ లో కూడా ఉన్నాయి. ఎంట్రన్స్ లో పెద్ద బాలాజీ విగ్రహము, గణేష్ విగ్రహము, ఏదో విగ్రహం పెట్టి అక్కడ దీపాలు పెడతాడు. మన టాటాయిస్ దాంట్లో పూలేస్తారు, బాగుంటది. నేను ఊర్లో దరిద్రాలన్నీ తిరిగి బూట్లు వేసుకొని డర్రని లగేజ్ బ్యాగ్ వేసుకొని వస్తాను ఎదురుగా నుంచి. అక్కడ దాకా వచ్చి నేను చెప్పులు ఇప్పాలా, ఎటు వెళ్ళాలి, అవి కూడా ఎవడు పట్టించుకోండి. నిద్రమోహంలో ఇట్లుంటాం కదా మనం, ఏ రూమ్కి వెళ్తే తొందరగా పోదామని వెళ్ళి గబగబా చెక్కిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాం. దేవుడిని అవమానించినట్టు అక్కడ పొద్దున్న. తప్పలా చేయకూడదు. ఆ హోటల్ వాళ్ళు కూడా యాక్చువల్లీ పెట్టకూడదు. నెక్స్ట్ ఇల్లు. సరే హోటల్స్ వద్దు, మనం ఇంటి గురించే మాట్లాడుకుందాం. ఇళ్లలో కూడా కొంతమంది బయట ఈ తొట్టిలో వరాహం అంటున్నా, టాటాయిస్ రూపంలో తొట్టిలో పూలేసే అలవాటు ఉంటుంది. అవును, నువ్వు చెప్పులు తుడుచుకునే కార్పెట్ దాని పక్కనే ఉంటుంది, చెప్పులు ఇప్పే స్టాండ్ ఇటు పక్కనే ఉంటుంది, మధ్యలో అది పెట్టేస్తావు. ఎందుకు మా అవమానిస్తావు పెట్టి? నీకు డెకరేషన్ లా ఉంటుందేమో, చూసే వాళ్ళకి అట్లా అనిపించదు. ఇంకా దరిద్రం ఒకటి చెప్పనా, ఇక్కడ వరకు ఒక పార్టీషన్ ఉంటుంది, మన మార్బుల్ పార్టీషన్. దీని మీద రిచ్ గా లక్ష్మీదేవి బొమ్మ, వినాయకుడు బొమ్మ ఏదో పెట్టుకుంటారు, వెంకటేశ్వర బొమ్మ. దాని కింద చెప్పులు స్టాండ్ ఇట్లా తీస్తే అలా డిజైన్లు కూడా చూసాను నేను. మహామహులు ఇళ్లలో చూసా.
మామూలు వాళ్ళని కూడా అనట్లా, మహామహులే. ఓకే. అంటే నీకు ఇంట్లో ప్లేస్ లేక పెట్టుకుంటావా, ఎవరైనా ఇచ్చింది, నీకు ప్లేస్ లేకపోతే పెట్టుకోకు, ఎక్కడైనా ప్యాక్ చేసి దాచుకో, ఎప్పటికైనా పనికొస్తుంది, నువ్వు పెద్దింటికి వెళ్ళినప్పుడు పెట్టుకో, లేదా ఇంకెవరికైనా ఇచ్చుకో గిఫ్ట్ ఇవ్వడానికో. ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఇంకా ఉన్నాయి చెప్తా. తులసి కోట ఇంట్లో పెట్టుకుంటే మంచిది, అందరికీ తెలుసు. నువ్వు పొద్దున్నే దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసి మమ్మ అనుకుంటే సంతోషం. ఒక తులసి దళం తీసి నోట్లు వేసుకున్న ఆరోగ్యమే. ఇక విషయం ఏంటి, ఆ స్పేసెస్ మనం సినిమాలో చూసినట్టే ఉండాలి. అవును. నువ్వు అపార్ట్మెంట్ కల్చర్కి వచ్చిన తర్వాత ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక స్పేస్ ఉంది కదా అని వెనకాల బాల్కనీలో అన్ని చెట్లు పెట్టించోటే దాన్ని పెడుతున్నాం. ఇక్కడ ఏమైంది, ఆ పక్క వాషింగ్ మెషిన్, కింద నీ అంట్లు, కిచెన్ పక్కనే ఉంటాయి. తెలుసు, దేవుడు పైన నీ అండర్ వేర్ ఆరేస్తావు, టవల్ ఆరేస్తావు, ఇటు నీ తులసి కోట ఉంటుంది, మిగతా చెట్లు ఉంటాయి. ఆ కింద నీ హార్పిక్ తుడుచుకునేటివన్నీ ఉంటాయి. గట్టిగా అడిగితే మాకు ఇంకా స్పేస్ లేదండి అంటావు. స్పేస్ లో పెట్టుకోకు, నిన్నెవడు పెట్టుకోమన్నాడు? సరే నువ్వే ఇంత చెండాలని చేసావా, నీ పైనోడు ఏం చేస్తాడో తెలుసా, వాడి అండర్ వేర్లు ఇవన్నీ బయట ఆరేస్తే ఆ నీళ్ళని నీ తులసి కోట మీద పడతాయి. ఎందుకు పెట్టుకుంటారు? నేను చాలా ఇల్లు చూసా. ఇప్పుడు ఇట్లని కాదు, నువ్వు ఒక్కసారి మెట్రో ఎక్కు, ఈ ఇక్కడ మధురానగర్ పిల్లర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి యూసిఫ్ గూడ అంతా తిరిగేసి రోడ్ నెంబర్ 5 వరకు అన్ని అపార్ట్మెంట్స్ దాటుకుంటూ వెళ్తుంది. ఇన్ని బాల్కనీలను దాటుకుంటూ వెళ్తుంది. నేను ఒక లొకేషన్ చెప్పా, ఇంకా చాలా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ అన్నీ చూడుమా, గ్రిల్స్ అన్ని, తులసి కోట ఉంటుంది, పైన బట్టలు ఆరేస్తారు, కింద బట్టలు ఆరేస్తారు, అండర్వేర్లు, ఏవేవేవో అసలు చీపుర్లు ఆడనే, పాత మసిగుడ్డలు తుడిచినవి ఉతికేసి అక్కడే. అడిగితే స్పేస్ లేకపోతే వాటి జోలికి పోకండి. ఎందుకు అవసరమా? ఇంట్లోనే ఇంత దరిద్రంగా ఉన్నాం మనం, ఇంకా హోటల్ వాళ్ళని ఏమంటాము, ఈ బ్యాంక్వెట్ హాల్ వాళ్ళని ఏమంటాము, ఇంకెవరెవరినో ఏమంటాను చెప్పు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు బయట నీకేంటి, షూ ర్యాక్ ఇంతే ఉంటుంది, లేదా కొంతమంది కస్టమైజ్ చేయించుకుంటున్నారు కూర్చొని షూ వేసుకోవడానికి. ఈ స్పేస్ పై దాకా ఖాళీగా ఉంటది కదా, అక్కడ నీకు ఏదో పెట్టాలనిపిస్తుంది. దేవుళ్ళని పెట్టకొద్దు, అక్కడ వద్దు. అంటే ఇంటి బయట వినాయకుడు ఉండడం శుభ సూచకమే, కానీ వద్దు అక్కడ పెట్టకు. ఎందుకంటే నువ్వు కింద చేసే దరిద్రాలు బాలేవు. తలుపుకే పెద్ద, ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు తలుపు ఈ నుంచి ఆడదాకా తలుపే మొత్తం గుడి చెక్కేస్తున్నాడు, దానిపైన అన్ని దేవుళ్ళు ఉంటారు, అట్లా అష్టలక్ష్మి ఉంటారు, ఇటు అటు వెంకటేశ్వర స్వామి, గంటలు అన్ని పైన, గంటలు ఇవన్నీ ఉంటాయి. కింద నీ కార్పెట్, అటు బూట్లు ఇటు బూట్లు, నీ పిల్లల సాక్సులు. అవమానించకండి, అదే చెప్తున్నా. అప్పుడు అక్కడ నువ్వు ఈ కళాఖండాన్ని ఇక్కడ పెట్టుకున్నావు అంటే నీ చెప్పులు అక్కడ ఉండాలి, వాటికి సంబంధించి. నీకు అక్కడ స్పేస్ లేకపోతే ఈ కళాఖండాన్ని పెట్టకు. ఇంటి బయట అంత బాల్కనీ ఉంటే అసలు దీని ముందు నుంచి కూడా వెళ్ళొద్దు, ఇటువైపే మెట్ల దగ్గరే ఏ మూలకో పెట్టుకో, లేదా మెట్ల మీదే వదిలేయాలి, లేదా నువ్వు చెప్పులు వేసుకోవడం మానేయాలి. ఇంకా చెప్పాలంటే ఏమనంటే నన్ను అంటారు కానీ ఏది పట్టించుకోవట్లేదు తెలుసా. అండ్ ఇంటెనకాల తులసి కోట ఉంటుందా, మళ్ళీ అక్కడికే వస్తే పొద్దున్నే బ్రష్ చేసుకొని వెళ్తారు మీ పిల్లలు, కర్ 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 అని. తులసి కోట దగ్గర బ్రష్ చేసుకుంటారు, తులసి కోట దగ్గర షేవింగ్లు చేసుకుంటారు. అడిగితే వెనకాల మీకు అదే స్పేస్ ఉంది, ఇటు అద్దం పెడతావు, నీ వెనకాల తులసి కోట ఉంటుంది, అక్కడ షేవింగ్లు చేసుకుంటావు. మీ పని మనిషి వచ్చేసి అక్కడే అన్ని రుద్దేస్తా ఉంటది. పొరపాటున మీ ఇంట్లో కుక్కలు ఉంటే అక్కడే కట్టేస్తారు. అంటే సాంప్రదాయాలు మీరు పాటించండి, కానీ అది ఎట్లుండదో కొంచెం తెలుసుకోండి. ఎక్కడ ఏ ఉండాలో తెలుసుకోండి. మీకు తెలియదు అనుకుంటే దాని జోలికి వెళ్ళడం మానేయండి. ఇప్పుడు ఇంటీరియర్ డిజైనర్స్ దగ్గర మళ్ళీ బ్యాంక్వెట్ హాల్కి వచ్చేద్దాం. వీళ్ళు ఇంటీరియర్స్ సంథింగ్ ఏదో ఉండాలి, కళాత్మకంగా ఉండాలని చెప్పేసి ఇట్లాంటి వేషాలు వేయొద్దు. అంటే ఇప్పుడు ఆయన ఒక మహారాజు, మరాఠా యోధుడు. అదే అన్న, ఇప్పుడు ఇంటీరియర్ వేసే ఆయనకి ఛత్రపతి శివాజీ మహారాజ్, పద్మిని గారు అని చెప్పేసి తెలియదా అని కొంతమంది చదువు. ఇప్పుడు నీకు నిజం చెప్పనా, ఈ కళాఖండాలు చెక్కే వాళ్ళకి కూడా అంత ఉండదు, తెలీదు. అంటే ఇవి ఇప్పుడు మీరు చెప్పినవి అన్నిటి లైక్ ఎట్లా అంటే పద్ధతులు పాడు తెలియకపోవడం. ఇప్పుడు మీరు చెప్పిన ఏంటిది అంటే సరే అవి తెలియక అది స్పేస్ లేక అని చెప్పేసి అంటున్నారు, కానీ అక్కడ టాయిలెట్స్ మీదే వేసారు కదా. ఒక మేల్కి మన థియేటర్స్లో చూసినా, హాల్స్లో చూసినా, రెస్టారెంట్స్లో చూసినా, మనం ఒక వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటే మెయిల్ అన్నట్టు మెయిల్ అని రాసి ఇక్కడ మెయిల్ అబ్బాయి బొమ్మ వేస్తారు. ఎందుకు? చదువు రానోళ్ళకి, లేదా బొమ్మలు వేస్తారు. చదువు రానోళ్ళకి అరే అబ్బాయి వెళ్ళేది ఇందులోకి అన్నట్టు అబ్బాయి బొమ్మ వేస్తారు. లేడీస్లో చదువు రానోళ్ళకి అమ్మాయి వెళ్ళేది ఇందులోకి అని చెప్పేసి వేస్తారు.
కానీ అక్కడ వేసింది ఒక మహారాజు, మరాఠాల కోసం మన కోసం పోరాడిన మహారాజు ఫోటో వేశారు. రాణి పద్మినీదేవి ఫోటో వేశారు ఫీమేల్స్కి. అంటే వాళ్ళని కించపరిచినట్ట. ఇక్కడ నా ఉద్దేశం ఏంటి, నువ్వు ఇంత అడుగుతున్నావు కదా, యాక్చువల్లీ నా అభిప్రాయం కూడా ఇది లోపల ఉంది. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఉద్దేశపూర్వకం కావాలనే చేశారని చెప్పి అక్కడ గొడవ జరగకుండా ఆపడం నా ఉద్దేశం. యాక్చువల్లీ మనం ఇలా చెప్పినందుకు కూడా కొంతమందికి ఉక్రోషం వచ్చి అలా ఎలా చేశారని మీదికి వెళ్తారు. ఎక్కడైనా అక్కడికే పోవాలని లేదు, ఇక్కడ కూడా కొట్లాడుకునే వాళ్ళు ఉంటారు. అట్లా కాకుండా ఏదో తెలిసో తెలియకో చేశాడు, పోనీ క్షమించండి రా అనేది నా ఉద్దేశం. అందుకే నేను ఎక్కువ చెప్పలేకపోతున్నా దీని గురించి. సో తెలుసో తెలియకో చేసి ఉంటాడు, వదిలేద్దాం, ఇది తీసేస్తే సరిపోయింది, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా ఉంటే ఇంకా మంచిది. మళ్ళీ రిపీట్ అయినప్పుడు అప్పుడు చూద్దాం. కానీ ఏదో మేబీ అలా పెట్టకూడదని తెలుసో తెలీదో పెట్టుంటాడు అనుకుందాం. కానీ యాక్సెప్టెన్స్ చేసేలాగైతే లేదు. నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు మనం గట్టిగా మాట్లాడితే కొట్టుకు చేస్తారు. మొన్నే కదా గొడవలు అయ్యాయి, ఆ గొడవలు అవ్వకుండా ఆపుదామనేసి నా ప్రయత్నం, అంతేగాని అది చూడడం నాకు ఇష్టం లేదు. అండ్ అలా ఉండకూడదు యాక్చువల్లీ. అండ్ ఇంకోటన్నా, ఎందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి నుంచే మళ్ళీ మొదలయ్యాయి అంటే అనుకోకుండా వైరల్ అవుతా ఉంటాయి. అంటే ఏ టెక్నాలజీ వచ్చాక కూడా ఏ అంశమైనా, ఇప్పుడు ఛత్రపతి శివాజీ గారి ఇది ఉందనుకో, పాతది ఏదైనా ఉన్నా అది మళ్ళీ లైమ్ లైట్ లోకి వస్తున్నాయి. అట్లా కూడా కొన్ని వైరల్ అవుతా ఉన్నాయి, తెలీదు. బట్ టైంకి ఆయన ఎవరో తీసి పెట్టాడు, అది ఎక్స్ లో బాగా వైరల్ అవుతుంది. అంటే నా క్వశ్చన్ మార్క్ ఇంకోటి ఏంటిదంటే, శివాజీ మహారాజ్ బర్త్డే జయంతి రోజే అంటే ఆ టైంలోనే ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? మళ్ళా ఇప్పుడు అంటే అలా అన్నా కూడా మళ్ళీ గొడవలు, ఇంకో గొడవే, ఇది కూడా ఇంకో గొడవే. ఎందుకంటే అదే బర్త్డే రోజు మన ముస్లిం సోదరుల రోజా స్టార్ట్ అయింది, జయంతి రోజే. ఆ రోజు నుంచే గొడవలు అనేటివి మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. కానీ నేను చెప్పనా, ఇక్కడ రెండు పవిత్రమైన రోజులే. అవును, ఆ రోజు కొట్లాడాలని వీళ్ళు అనుకోరు, ఆ రోజు కొట్టుకోవాలని వీళ్ళు అనుకోరు. అదే వీళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యవహారాలు ఉంటాయి, ఆకలితో ఉంటారు. వీళ్ళకి కూడా కొన్ని ప్రత్యేకత ఏవో ఉంటది. కొట్టుకోవాలని ఎవరు అనుకోరు, ఎక్కడో కొన్ని చోట్ల ఏదో జరిగి ఉంటది, అంతే, అంతమించి ఇంకేం లేదు. ఉద్దేశపూర్వకం అయితే కాకపోయి ఉండొచ్చు అనేది నా అభిప్రాయం. విన్నారుగా ఫ్రెండ్స్, ఆ ఫొటోస్ అనేది తీసేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి దాసరి విజ్ఞాన్ గారు అయితే అన్నారు వారి మాటల్లో. అండ్ నిజంగా తీసేయాలి ఖచ్చితంగా. మనం ఎక్స్క్యూజ్ చేసే గుణాలే మనవి, తెలుసో తెలియకో పెట్టారనుకుందాము, దాన్ని అయితే ఇంకా తీసుకెళ్ళొద్దు అని, ఇంకోసారి ఏదన్నా చేస్తే అప్పుడు చూద్దాం అన్నట్టు అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.